హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ వచ్చిన తర్వాత తిరుగుతూ ఉంటాం అంటాను కదా. ఈ రోజైతే మా మేనమామ వాళ్ళ ఇంటికి వచ్చాము. సో మా మామయ్య వాళ్ళ ఇల్లు హోమ్ టూర్ అండ్ మునగాకు పప్పు, రొయ్యల ఫ్రై అండ్ మునగాకు పచ్చడి అయితే ఈరోజు ఈ వ్లాగ్లో కూడా చూద్దాము. అండ్ మా మామయ్య వాళ్ళ 2 bedroom హౌస్ ఇది, ఫ్లాట్. సో దాన్ని కూడా మీకు ఈరోజు చూపిస్తాను. సో ఎంటర్ అన్నమాట. ఇక్కడ సోఫా అది ఉంటుంది. ఇది మా మామయ్య అత్త పెళ్లి ఫోటో. ఫస్ట్ టైం పెళ్లి ఫోటో కాదు, పెళ్లి చూపుల ఫోటో. ఇది మా మామయ్య అత్తయ్య పెళ్లి ఫోటో అంతే. ఇది మా అత్త వాళ్ళ చిన్న పూజా గది. ఇలా డోర్ వెనకాలే ఉంటుంది అన్నమాట. ఈయనే మా తాతయ్య బాబూజీ. ఇది మీ అందరికీ తెలుసు, మా ఇంట్లో అందరింట్లో ఉండే ఏకైక సింగిల్ ఫోటో అన్నమాట. మా ఫ్యామిలీ అటు ఇటు ఫ్యామిలీస్ మొత్తంలో ఉండే సింగిల్ ఫోటో ఇదొక్కటే. దీని తర్వాత మరి వాళ్ళిద్దరు ఫోటో తీయించుకున్నారో లేదో మనకు తెలీదు, అందుకే ఒక్క ఫోటోనే ఉంది అందరింట్లో. సో మన కొందనగాడైతే చక్క అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు అనమాట. ఇది మా అత్త జీవనోపాధి. అంటే మా అత్త స్వయంగా మా మావయ్యని అడక్కోకుండా ఓన్గా పాకెట్ మనీ కోసం ఈ మిషన్ కొడుతుంది అనమాట. పాకెట్ మనీని ఇస్తుంది ఇది మా అత్తకి. మా అన్నయ్య, ఇదేమో ఫ్రిడ్జ్ పెట్టుకుంటాం కోసం. సో ఇక్కడ ఆల్మోస్ట్ అందరి ఇంట్లో ఉండేలాగానే ఉంటాయి. మేమేమి స్పెషల్గా ఏం సర్దలేదు. ఇవి మాత్రం మా అవనిగడ్డ నుంచి తీసుకొచ్చిన అటుకులు అన్నమాట. వీటిని ఇట్లా తీసుకుని చేతులు వేసుకుని నోట్లు వేసుకుంటే ఏమన్నా టేస్ట్గా ఉంటాయి. తీస్తున్నా. అందరింట్లో ఫ్రిడ్జ్ ఎలా ఉంటుందో మా అక్క ఇంట్లో ఫ్రిడ్జ్ ఇంకా వెరైటీగా ఉంటుంది. దీని లోపల ఏం పెట్టదు మా అక్క. దాని లోపల పాసిపోయిన సామాన్ ఏమి ఉండవు, అన్ని మామూలుగా ఉంటాయి. మేము వస్తున్నాం అని చెప్పి మా అన్నయ్య వాటర్ మెలన్ తీసుకొచ్చాడు. టూ బెడ్రూమ్స్ అనమాట. సో ఇది వచ్చేసి ఒక బెడ్రూమ్. ఎంట్రా. ఇది వచ్చేసి ఇంకొక బెడ్రూమ్. వీళ్ళేమో రొయ్యల ఫ్రై కోసం ప్రిపేర్ చేస్తున్నారు. మా అన్నయ్య నైఫ్కి ఇలా షార్ప్నెస్ పెడుతున్నాడు. ఇప్పుడు దాకా పీకలు కోసిన తెగని గట్టి, ఇప్పుడు పీక మీద పెట్టంగా తెగిపోతుంది పీక. సో రొయ్యల ఫ్రై కోసం ముందుగానే రొయ్యల్ని ఇలా కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసి అయితే జస్ట్ వాటర్లో ఉడికిస్తున్నారు. ఈ లోపల మనం రిమైనింగ్ చూద్దాం. ఇది మా అత్త చిన్న మినీ కిచెన్, మినీ వాల్. అయ్యో అంటే కొంచెం ప్లానింగ్ తప్పేసి కట్టించాం అనమాట. అందుకే పెద్దగా అలమార్లు ఏం పెట్టించుకోలేదు. దీనికి
కోయ్ కోయ్ ఉల్లిపాయ కోయ్. మెసేజ్ వచ్చి కోయ్ కోయ్ ఉల్లిపాయ కోయ్. దా నువ్వు కూడా కొద్దిదా. మునగాకు పచ్చడి మన షార్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను ఫుల్ రెసిపీ, సో అక్కడ చూసేయండి. ఇక్కడేమో మునగాకు పప్పు కోసం ముందుగా కందిపప్పుని ఉడికించుకుంటున్నాం అన్నమాట. జీలకర్ర కొంచెం కరివేపాకు వేసి కందిపప్పుని ముందుగా ఉడికించేసుకోవాలి. 90% ఉడికిన తర్వాత రిమైనింగ్ ప్రాసెస్ చూద్దాం. మా అన్నయ్య నేను నవ్వుకుంటా అక్కడ కుకింగ్ చేస్తున్నాం అనమాట. ఈరోజు మా అత్త నా కోసం మునగాకు పప్పు వండుతుంది. కోసం వాళ్ళ మామయ్య రొయ్యలు వండుతున్నారు. అందరూ కలిసి చక్కగా ఇలా వంట చేసుకుంటుంటే అసలు టైం కూడా ఈజీగా అయిపోతుంది కదా. అదే మన ఇటు సైడ్ వస్తే బెనిఫిట్ అనమాట. ఇక్కడ మనం పప్పు అయితే ఉడికిపోయింది. సో పప్పులోకి కావాల్సినవన్నీ ముందుగానే కట్ చేసి పెట్టినాం. ఒక టమాటో, ఒక ఉల్లిపాయ, 3 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు అండ్ మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మునగాకు. అన్నిటినీ వేసేసుకుని మంచిగా ఉడికించేసుకుంటాం. లాస్ట్లో అన్నీ ఉడికిపోయిన తర్వాత లాస్ట్లో మునగాకు వేసుకుందాం. కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాను అనమాట. పసుపు కూడా వేయించుకుని ఉడికించుకుంటున్నాను పప్పుని. మొత్తం వెజిటేబుల్స్ అన్నీ మంచిగా కుక్ అయిపోవాలి. పప్పు అంతా మెదిపేసే టైంకి వచ్చినప్పుడు అప్పుడు మనం సో పప్పు ఉడికిపోయేటప్పుడు ఇంకొంచెం మీ కారానికి తగినట్టు కొంచెం కారం, చింతపండు యాడ్ చేసేసుకున్నాను. సో మన పప్పు అయితే ఉడికిపోయింది. ఇంకా దీన్ని మొత్తం తాలింపు వేస్తుంది అనమాట. ఇక్కడ కొంచెం ఆయిల్ వేసుకుని దాంట్లో ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, కొంచెం కారం అయితే యాడ్ చేసేసి ఇలా తాలింపు అయితే వేసేసారు. సో మన సింపుల్ అండ్ టేస్టీ అండ్ వెరీ హెల్దీ మునగాకు పప్పు అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, భలే ఉంది కదా. ఈరోజు కుకింగ్ అంతా మా అత్తగారి చేతిలో ఉంది. మునగాకు పప్పు వండాం. కాంబినేషన్ కోసం అని చెప్పి రొయ్యల ఫ్రై. మా అత్త పప్పు టేస్ట్ చేస్తుంది. అంటే పప్పు నేనే వండాను, అందుకని పప్పు టేస్ట్ చేస్తుంది అన్నమాట. అంత సినిమా లేదని నాకు కూడా తెలుసు. లేదు, నిజంగా సూపర్గా ఉంది. కొంచెం లైట్గా సాల్ట్ వేయాలంటే భయం వేస్తుంది. మా ఇంట్లో సాల్ట్ ఒకరు తింటారో ఒకరు తినరు, అందుకే లైట్గా వేద్దాం. కానీ సూపర్ ఉంది. అసలు మునగాకు పప్పు లాగా లేదు. ఎలాగుంది కనిపిస్తున్నా కూడా ఆ ఫ్లేవర్ లేదు. అంటే తక్కువ వేసాం కదా. చాలా బాగుంది. లైట్గా పప్పు వేసుకుని వచ్చాడమ్మా. ఇవరా నువ్వు కూడా టేస్ట్ టీ వస్తుంది. నువ్వు అక్కడే ఉంటావు. నాకైతే ఉప్పు సరిపోయింది, బాగుంది. అత్త కూడా ఈరోజు కుకింగ్ అన్నమాట. నాకు బాగానే నచ్చింది కదా. ఒక పక్కన మన పచ్చడి రెడీ అయిపోయింది. మునగాకు పప్పు, ఇది మునగాకు టమాటో, మినప్పప్పు, సాయం మినప్పప్పు పచ్చడి. నెక్స్ట్ వచ్చేసి రొయ్యలు ఫ్రై. ఆడిపోతుంది. క్లీన్ చేయక
అల్లం వెల్లిపాయ పేస్ట్ ఒక 2 నిమిషాలు అటుపై తిప్పుకుంటే దాని అమ్మ బడవ టేస్ట్ పోతాయి. నా సిక్స్ అంతా కనిపించామా? ఫోన్ సరిగ్గా పెట్టరా. కనిపించామా? నువ్వే వంకాయ పూసుకాడి. జస్ట్ ఏమీ వేయలేదు, రొయ్యలు ఒకటే వేసాం. అల్లం వెల్లుల్లి ఇప్పుడు ఉల్లిపాయలు దాంట్లో కొద్దిగా ఫ్రై అవ్వాలి. ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. స్మెల్ వస్తుందండి. పక్కన ఉంది అట్టు కొద్దిగా హైలో పెట్ట. ఇది అది నాది, ఇది 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 మా మమ్మీది, ఇది మమ్మీది. ఏంట్రా నీ బాధ? ఫ్రెండ్స్ త్వరగా వచ్చి అందరూ తినాలి ఫ్రెండ్స్. దోస్తులు వచ్చేయండి, అందరూ వచ్చి తినండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మీరేం కొంటుకుంటున్నారు? కామెంట్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అడుగంటకుండా తిప్పుకుంటామంటే రొయ్య శుభ్రంగా ఫ్రై అవుతుంది. అడుగు అంటే ఇది తిప్పుతా ఉండాలి. మన్నం కడాయి చెప్పు. మన్నం కళాయి పెట్టుకోవాలి ఫ్రెండ్స్, కానీ మా దగ్గర మన్నం లేక దీంతో చేసేస్తున్నాం ఫ్రెండ్స్. లేక కాదు, వేడి వేడి అన్నం, ఇంకోటి ఇది నిన్నటి కూర ఫ్రెండ్స్. అమ్మవారికి ఎట్టగా ముక్కు ఉంది, మొక్కు ముందులే దుగ్గరాల దగ్గర. అత్తకి తెలుసు. ఆ గుడి పేరు చెప్పు. వీడేసి అక్కడ వీడేసి బాగుంటుంది. మా అన్నయ్య వంట చేస్తున్నాడు. బేసిక్ ఎప్పుడు మా అన్నయ్య వంట చేస్తాడు. నేను చేయట్లే ఈ మధ్య, అత్త ఈ మధ్య బాగుంటుంది. అంటే ఇంత ముందు కూడా బాగుండేది. ఏ మాకు ఇంకా నువ్వు తినేదట్టే ఏ బాకు, పిల్లలు తినాలి అక్కడ. అంటే ఫ్రై కదా, చారులోకి పప్పులోకి కచ్చింగ్ కదా, అందుకని వేసే. వాడికి తీసైనా సరే వాసన కూడా తింటలేమంట. పడింది ఆల్రెడీ రంగు. లాస్ట్ కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఫ్రెండ్స్, ఫ్లేవర్ కోసం. మన దగ్గర ఏ ప్యాకెట్ ఉంటే ఆ ప్యాకెట్ వేసుకోవడం ఫ్రెండ్స్, ఎందుకంటే ప్యాకెట్లే మాకు తేడా, కానీ లోపల అంతా ఒకటే ఫ్రెండ్స్. దంతాల్సింది కదా, మనం అసలు ప్యాకెట్లు వాడం కదా, నేను కొత్త అలవాటు. హ్యాపీగా ఉన్నావా, ప్రశాంతంగా తిన్నావా, ఈ డైట్ పొట్ట గిట్ట ఇవన్నీ ఏముండదు ఫ్రెండ్స్. తర్వాత తింటామో లేదో తర్వాత ముందు తినేయాలి, ఏదైనా సరే చెయ్యాలి అనుకున్నది. ఉన్న అన్నాళ్ళు హాయిగా బతకాలి, ప్రశాంతంగా బతకాలి, కడుపు నిండా తినాలి ముందు. నేను మా వాళ్ళందరూ చెప్పేది అదే. ఇప్పుడు మీకు వీడియో చేసిన ఒక అమ్మాయి ఉంది, తినమంటే చూకొట్టిద్ది, మామూలు కదండి. ఎవరమ్మా? నేనా? ఆ పక్కన మా అత్తగారు ఉందమ్మా, ఆమె అసలు డైట్ అని చెప్పి స్టార్ట్ చేసిద్ది, మామూలు కాదు. ఒక ఇడ్లీ నర్ర. లేదు నన్ను చూస్తేనే చెప్తారు మీరు, నేను తింటానో తిన్నాను. ఇప్పుడు తినకపోయినా యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ లో చూసిన రీల్స్ మీమ్స్ అన్ని మా అన్నయ్య ఇక్కడ గట్టిగా వాడేశాడు. సో ప్లీజ్ డోంట్ మైండ్. అండ్ మన రొయ్యల ఫ్రై అయితే మంచిగా చేస్తాడనమాట. మా అన్నయ్య కుకింగ్ మాత్రం ఎరగ తీస్తాడనమాట. సో డైలీ వాళ్ళ కర్రీస్ లంచ్ మొత్తం అంతా మా అన్నయ్య ప్రిపేర్ చేసుకుంటాడు. సో మా అన్నయ్యకి అయితే మన చట్నీ పెట్టాను ఫస్ట్. మా అన్నయ్యకి చట్నీ అయితే కొత్తగా అనిపించింది అనమాట. ఈవినింగ్కి ఏమో మా మావయ్య వాళ్ళ అమ్మాయి ఇలా మా కోసం ఎగ్ పఫ్ చేసింది. సో అందరం కూర్చొని ఎగ్ పఫ్ అయితే తినేసాము. సో ఎగ్ పఫ్ తినేసిన తర్వాత ఇంకా ఈవినింగ్ మా అత్త రేపు మార్నింగ్ కోసం దోశల బ్యాటర్ ప్రిపేర్ చేస్తుందన్నమాట. ఈ గ్రైండర్లో చక్కగా వేసేసారు, పెద్ద గ్రైండర్ ఇది. సో మా అత్త పెంచుకునే చెట్లు చూపిస్తా అన్నాను కదా, ఇవి అనమాట. స్మాల్, మరీ ఎక్కువేం పెంచరు వీళ్ళు, కావాల్సిన మినిమల్ మాత్రం పెంచుతున్నారు. మనకైతే వీటిలో బాగా పనికొచ్చేది ఆ మునగాకు, ఆ లాస్ట్లో ఉన్న గోరింటాకుని ఏదో ఒక రోజు దెబ్బెట్టేసేయాలి మనం. సో ఇదే ఇంకా ఈరోజు వీడియో అయితే. ఇలానే చూస్తూ ఉండండి. మరొక కొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో అయితే ఇలానే రోజు పోస్ట్ చేస్తూ ఉంటాను.
ఏ రోజు ఏ ఊర్లో ఉంటానో నాకు కూడా తెలీదు, అలా తిరుగుతూ ఉంటాను అనమాట. ప్రస్తుతానికైతే ఈ విజయవాడ వరకు వచ్చాం, మళ్ళీ రేపు పొద్దున ఎక్కడికి వెళ్తానో తెలియదు.